భయ ఇప్పుడే చూసాను భయ ఆపరేషన్ వ్యాలంటైన్. నేను సినిమా చూడగానే వ్యాలంటైన్స్ డే సంబంధించింది ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను, ఏమైనా ఆపరేషన్ చేస్తారేమో అనుకున్నాను. దానికి మించి నెక్స్ట్ గాల్లో ఆ వ్యాలంటైన్ చేశారు భయ్య. నిజంగానే February 14th వ్యాలంటైన్స్ డే అని చెప్పి చాలా గర్వంగా ముందు February 14th అని చెప్పుకున్నాం. కానీ ఈ వ్యాలంటైన్స్ డే ఈ సినిమా ఈ చూడడం వల్ల ఏంటంటే వ్యాలంటైన్స్ డే తప్ప అన్నీ జరిగినాయి. సినిమా వరుణ్ తేజ్ గారు తీసిన సినిమా ఏముందంటే సూపర్ ఉంది భయ్య. మామూలు బ్లాక్ బస్టర్ మూవీ కాదు, నిజంగా చాలా బాగుంది. నిజం చెప్పాలంటే పెళ్ళి మంచి ఫామ్లోకి వచ్చాడు భయ్య ఆయన. నిజంగా ఇంతవరకు చూసుకుంటే ఇంకా 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 రోజు రోజుకి పెరిగిపోతుంది. మామూలుగా ధర్మమీటర్లో పెరిగిపోతుంది ఆయన పెర్ఫార్మెన్స్ మాత్రమే సూపర్ భయ్య. నిజంగా మెగాస్టార్ వంశం అంటే కొనిదెల వంశం అంటే వరుణ్ బాబు గారు ఉంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో చాలా మంచి టాలెంటెడ్, సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, డైరెక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి, కొత్త కొత్త ట్విస్ట్లు ఉన్నాయి. సినిమాలో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుంది బ్రో. వరుణ్ మూవీస్ ఇప్పటివరకు కొన్ని మూవీస్ చూశాను, బట్ అన్నిటిని ముంచిపోయింది. మన February 14th మన జవాన్లో ఒక 40 మందిని చంపారు పాకిస్తాన్ తీవ్రవాదులు. దాని గురించి అయితే డైరెక్టర్ చాలా బాగా చూపించారు. ఇంకా అభినందన్ మన మోదీ గారు చెప్పడంతో పాకిస్తాన్ వాళ్ళు భయపడి వదిలింది క్లారిటీ అసలు చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా ప్రతాప్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఇంకా వరుణ్ గారి యాక్టింగ్ అయితే నేను చెప్పాల్సిన పని లేదు, ఇంకా ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా బాగుంది. నాకైతే ఆ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ప్రతిదీ డీటెయిల్గా చూపించారు. ఎందుకంటే బయట జరుగుతున్న చాలా మందికి తెలియదు. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఏంటి ఇలా ఇన్ని జరుగుతాయా అని చెప్పేసి. సినిమాలో ప్రతిదీ నాకు తెలిసి అయితే వరుణ్ గారికి ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అయ్యాడండి. నేనైతే చాలా మంది, ఎందుకంటే ఒక బాహుబలి ప్రభాస్కి ఎలా సెట్ అయిందో ఈ సినిమా అయితే వరుణ్ గారికి చాలా బాగుంది సినిమా. ఎందుకంటే హీరోయిన్ కానీ తన క్యారెక్టర్ ఎయిర్ ఫోర్స్ గురించి అయితే చాలా మందికి ఉంటుంది, పిల్లలకి ఆర్మీలో జాయిన్ అవ్వాలి, నేవీలో జాయిన్ అవ్వాలి, పోలీస్గా జాయిన్ అవ్వాలని. ఈ సినిమాని కనుక ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ చదువుకున్న యూత్ కానీ యువత చదువుకునే పిల్లలు ఇలాంటి మూవీస్ చూడాలి. ఎందుకంటే మన భారతదేశం కోసం ఎంత కష్టపడుతున్నారో మన ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ, పోలీస్ కానీ, దాని గురించి క్లారిటీగా అయితే సినిమా అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా మాత్రం చాలా బాగుంది. ఒకటే చెప్పాలనుకుంటా, సినిమా గురించి ఒక 2 వాక్యాలు అయితే క్లియర్ చెప్తా భయ్య. నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ గా ఉంది, సూపర్. ఇక నెక్స్ట్ వరుణ్ తేజ్ అన్న యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్ భయ్య. ఏం ఉంది భయ్య, సినిమా మొత్తం ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. ఆ క్లైమాక్స్ మాత్రం మామూలు ట్విస్ట్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ భయ్య. ఒకటైతే చెప్తా భయ్య, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సూపర్, ఇంకో లెవెల్లో ఉన్నాయి. అలాగే సోనీ ఫిల్మ్స్ వాళ్ళంటే మామూలుగా ఇలా అసలు సినిమా అయితే వేరే లెవెల్ భయ్య, నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ జనరేషన్ తగ్గట్టుగా నిజంగా మన వరుణ్ తేజ్ అన్న క్యారెక్టర్ వైజ్ గా మాత్రం జెట్ ఫ్లైట్ లో ఎంట్రీ మాత్రం మామూలుగా లేదు భయ్య. ఎంట్రీ అద్దరు కొట్టేశారు అసలు. ఆ కాంబినేషన్ కానీ, హీరో హీరోయిన్ మధ్యలో కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ గా చూపించారు. ఒకటే భయ్య, ఇలాంటి సినిమా మాత్రం చాలా తక్కువ. నిజంగా ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో జరిగే ఈ యుద్ధ విమానాలు అనేది మాత్రం సూపర్. అంటే ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా చాలా మంది తెలియదు, కానీ నీట్ గా కళ్ళ కట్టినట్టు చూపించిండు. సూపర్ గా నచ్చింది. ఇక వరుణ్ తేజ్ అన్న క్యారెక్టర్ వైజ్ కోసం మాత్రం యాక్టింగ్ చించి పడేసిండు భయ్య. నిజంగా రోజు రోజుకి తనకి ఆ యాక్టింగ్ స్కిల్స్ అనేవి మాత్రం మామూలుగా లేవు, ఒక లెవెల్లో తీసుకెళ్లాడు. వ్యాలంటైన్ అసలు చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతాప్ గారికి థ్యాంక్స్ అండి, ఇంత మంచి ఫిలిం తీసినందుకు. నాకైతే ఏమంటారు, సీట్లో కూర్చుంటే క్లైమాక్స్ లో ప్రతి ఒక్కరికి 20 minutes 30 minutes అని అంటున్నారు. ప్రతి సీన్ క్లైమాక్స్ లానే ఉంది. నాకు మాత్రము వరుణ్ తేజ్ గారి కెరీర్ లో ఫిదా తర్వాత ఈ మూవీ బ్లాక్ బస్టర్ ఇట్టానా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రాలో ప్రతి ఒక్క సీట్ వచ్చుడు ఖాయము. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయము. మొత్తం మళ్ళీ ఇంకోటి కమర్షియల్ గా లేదు, బాలేదు, యావరేజ్ అవన్నీ మాట్లాడుతున్నారు. అవన్నీ కాదన్న, కమర్షియల్ సినిమా చూడాలంటే బాలేబాబు సినిమా చూడాలి. మంచి సినిమా మన సోల్జర్ కి మంచి డెడికేట్ ఇచ్చిండు ప్రతాప్ గారు. మంచి సినిమా చూడాలంటే ఒక్కసారి ఆపరేషన్ వ్యాలంటైన్ చూడ, చిన్న పిల్లలతో నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఒక్కసారి సినిమా చూపిస్తే చాలా మంచి ఫీల్ అవుతారు. ఆపరేషన్ వ్యాలంటైన్ డే మూవీ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. ఇంకా మనకే ముఖ్యంగా వరుణ్ తేజ్ సెలక్షన్, స్టోరీ సెలక్షన్ అయితే అద్దరిపోయింది అనమాట. ఇంకా డైరెక్షన్ కోసం మాట్లాడుకోవాలి. ఇక్కడ సాక్షి ప్రతాప్ గారి డైరెక్షన్ అయితే ఎక్సలెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగా డీల్ చేసి ఈ స్టోరీని ఏదైతే మనకి 2019 February 14 ఏదైతే బ్లాక్ డేగా మారిందో దాన్ని ఆధారంగా కొన్ని సీన్స్ రియల్ ఇన్సిడెంట్స్ తీసుకుని చాలా బాగా ఫిక్షన్ కథతో చాలా బాగా మనకి అదంతా రియల్, మన సినిమా అంతా నేను రియల్ అనుకున్నా, అంత రియలిస్టిక్ గా ఉంది సినిమా అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగా. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నిజంగా ఆ సీన్ లో మాత్రం నిజంగా కంటతడి పెట్టించాడు. అలాగే గూస్ బంప్ సీన్స్ కూడా రప్పించాడు అనమాట. అంత బ్యాక్గ్రౌండ్ సూపర్ అనమాట. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్, వరుణ్ తేజ్ మార్కెట్ డబుల్ మించి మరి పెట్టారు. రేపు పొద్దున్న ఇది పక్కా దీని డబుల్ కలెక్షన్లు వస్తాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది భయ్య. ఇప్పుడే ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ చూశాను. సినిమా చూస్తున్న సేపు ఒక మామూలుగా లేదు. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇంటర్వెల్ దాకా ఒక రకంగా అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత ఎవ్రీ సీను గూస్ బంప్స్.
సీట్లో కూర్చోలేక విజిల్స్ ఆపుకోలేక విజిల్స్ చేసిన, థియేటర్ మొత్తం దద్దరిల్లేలాగా విజిల్ చేసిన, ఒక సామాన్య పౌరుడుగా ఒక ఇండియన్ లాగా ఆనందంగా ఫీల్ అయ్యి ఎవ్రీ మూమెంట్ గుజ్బం లాగా వచ్చేసి విజిల్ చేసిన. అంత బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా అనిపించింది, సెకండ్ హాఫ్ అంతా చాలా బాగుంది. ఫస్ట్ విషయానికి వస్తే మన శక్తి ప్రతాప్ సింగ్ గారు డైరెక్టర్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ తీశారు. మంచి కాన్సెప్ట్, అది ఉన్న విషయాన్ని తీసుకొని వచ్చి కరెక్ట్గా ప్రేక్షకులకు మన ఇండియన్స్కి కరెక్ట్గా చూపించాడు. అసలు సూపర్ గుడ్ డైరెక్షన్ అన్న. సెకండ్ థింగ్ ఏంటంటే సోనీ పిక్చర్స్ వాళ్ళు ఇలాంటి మంచి సినిమాను చాలా అసలు వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ అసలు ఎంత మంచి సినిమా ఇచ్చారంటే చాలా బాగా ఇచ్చారు. వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. థర్డ్ వన్ ఏంటంటే మ్యూజిక్, మిక్కీ జే మేయర్ గారు వాళ్ళు చాలా అంటే చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. ఫోర్త్ వన్ ఎడిటర్ మన నవీన్ ఉలి గారు చాలా బాగుంది. ఫిఫ్త్ వన్ ఏంటంటే నెక్స్ట్ మన విఎఫ్ఎక్స్ దుర్గాప్రసాద్ సార్ గారు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా A to Z సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు A to Z కష్టపడి పనిచేసి చాలా అంటే చాలా బాగా ఈ సినిమాని తీశారు. ప్రతి ఇండియన్ గౌరవపడాల్సిన సినిమా. ఇప్పుడు ఒక సినిమా పరంగా ఒక యాక్టర్స్ పరంగా తీసుకొని వస్తే వరుణ్ గారు ఆయన తీసుకునే ప్రతి సినిమా ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. ఈ సినిమా కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది, చాలా బాగుంది. ఆపరేషన్ వ్యాలంటైన్ టైటిల్ చాలా క్యూరియాసిటీగా, ఎయిర్ క్రాఫ్ట్ నిమిత్తం వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్, ఆర్టిస్టుల యొక్క క్యూరియాసిటీని ప్రతాప్ డైరెక్టర్ కూడా విఎఫ్ఎక్స్ అనుకుంటారు, కానీ ఆ విన్యాసాలు చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. జై హింద్ని గుర్తు చేసే విధానంగా February 29th 4 yearsకి ఒకసారి వస్తుంది. వ్యాలెన్స్ డేని అవాయిడ్ చేయాలి, మన ఇండియన్స్ ఈ February 29ని అడాప్ట్ చేసుకోవాలని ఇలా ఒక మంచి మెసేజ్ మేజర్ సినిమా తర్వాత ప్రతి ఒక్క ఆడియన్స్కి కంటే విధానంగా సోనీ పిక్చర్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ కానీ, ఫోటోగ్రాఫ్ కానీ, డిఓపి కానీ ఇలాగా అన్ని సమపాలాలుగా చూసుకుంటే ఇలాంటి వేరు సినిమాలు అన్ని కమర్షియల్ సినిమాలు కాకుండా వీటికంటూ పెద్దపీట వేయాలి. జనరల్ ట్రాఫిక్స్ మీద మనకు పాకిస్తానీ ఇండియా అంటేనే ఒక టామ్ అండ్ జెర్రీ టైపు, బట్ ఇలాంటి కిడ్స్ కూడా ఒక మంచి అవేర్నెస్ వచ్చే కాన్సెప్ట్తో వరుణ్ తేజ్ చాలా వేరియేషన్స్ చూపించాడు. బట్ ఇలాంటి సినిమాలకు మనకి ఎంకరేజ్మెంట్ కావాలి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్. అన్న నేను ఇప్పుడే వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ చూస్తున్నా. అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు అని అనుకున్నా, కానీ వ్యాలంటైన్స్ డే అంటే February 14th అందరికీ లవర్స్ డే, పార్కులంటే తిరుగుతాం అది కాదన్న. సినిమా నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. వ్యాలంటైన్స్ డే రోజున 40 మంది మన ఇండియన్ సోల్జర్ని పాకిస్తాన్ వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేసి చంపారు. సో తర్వాత దానికి ప్రతీకగా మన వాళ్ళు 300 మందిని వాళ్ళ కంట్రీలోకి వెళ్ళి చంపారు. దాన్ని మనం తెలుసు, విన్నాం, కానీ క్లియర్ కట్గా ఈ సినిమాతో క్లియర్ కట్గా చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మన ఇండియాలో ఇలా మనం బతుకుతున్నామంటే దానికి కారణం బోర్డర్లో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు పడుతున్న కష్టాన్ని క్లియర్ కట్గా చూపించారు. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి, మన కోసం వాళ్ళ సోల్జర్స్ ఎంత కష్టపడుతున్నారు అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి. నిజంగా వరుణ్ తేజ్ అయితే ఈ క్యారెక్టర్లో పర్ఫెక్ట్ యాక్ట్ అయ్యారు. నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. నిజంగా వరుణ్ తేజ్ లైఫ్లో ద బెస్ట్ మూవీగా ఇది ఉంటుందన్న అలా అనిపించింది నాకు.